మన హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక గొప్ప అర్థం, అంతకంటే గొప్ప సైన్స్ దాగి ఉంది. అందులోనూ రథసప్తమి అంటే అది కేవలం ఒక దేవుడి పూజ మాత్రమే కాదు. ఈ ప్రకృతికి ప్రాణం పోసే సూర్య భగవానుడికి మనం ఇచ్చే ఒక పెద్ద థ్యాంక్స్ లాంటిది. ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి అణువు సూర్యుడి నుంచి వచ్చిన ఎనర్జీ వల్లే బ్రతుకుతున్నాయి. ఒకవేళ ఒకరోజు సూర్యుడు రాకపోతే ఈ లోకం మొత్తం చీకటైపోతుంది, జీవం ఆగిపోతుంది. అందుకే సూర్యుడిని మనం సాక్షాత్తు దైవం అంటాము. అంటే మన కళ్ళ ముందే ఉండి మనల్ని కాపాడే దేవుడని అర్థం. ఈ సూర్య భగవానుడు పుట్టిన రోజునే మనం రథసప్తమి అని పిలుచుకుంటాము. ముఖ్యంగా 2026 సంవత్సరంలో రథసప్తమి జనవరి 25వ తేదీన వచ్చింది. ఈసారి ఒక పెద్ద స్పెషల్ ఏమిటంటే అది ఆదివారం రోజున వచ్చింది. వారాలన్నిటిలోనూ ఆదివారం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రోజు. అలాంటి రోజునే ఆయన బర్త్డే రావడం అనేది చాలా పవర్ఫుల్ అని మన పెద్దలు చెప్తున్నారు. ఇది ఒక అరుదైన అవకాశం కాబట్టి ఈ ఏడాది రథసప్తమిని మనం మరింత భక్తితో జరుపుకోవాలి. ఈ పండుగ గురించి మనం లోతుగా ఆలోచిస్తే అసలు దీనికి రథసప్తమి అని పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. సూర్యులు 7 గుర్రాలు కట్టిన ఒక బంగారు రథం మీద ప్రయాణిస్తాడని మన పురాణాలు చెబుతాయి. ఈ 7 గుర్రాలు అంటే 7 రంగులు, అలాగే వారంలోని 7 రోజులు అని కూడా అర్థం. మాఘమాసంలో వచ్చే సప్తమి తిథి రోజున సూర్యుడు తన రథాన్ని తిప్పుతాడు, అంటే తన ప్రయాణ దిశను మార్చుకుంటాడు. దీనివల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి, చలి తగ్గి ఎండలు మొదలవుతాయి. ఈ కాలంలో సూర్యుడు భూమికి దగ్గరగా వస్తాడు, అందువల్ల భూమి మీద వేడి పెరుగుతుంది. మన శరీరానికి కావలసిన వేడి మరియు వెలుతురు ఈ రోజు నుంచి సరికొత్తగా అందుతాయి. ఈ టైంలోనే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలకు రోగాలను నయం చేసే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజును మనం హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్గా చూస్తాము. మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రథసప్తమి ఒక మంచి పునాది లాంటిది. రథసప్తమి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది స్నానం. కానీ ఇది మామూలు స్నానం కాదు, దీనిని ఒక మెడికల్ ట్రీట్మెంట్ లాగా చూడాలి. ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులను మరియు 7 రేగి పండ్లను తల మీద, భుజాల మీద పెట్టుకోవాలి. ఎందుకు జిల్లేడు ఆకులే వాడాలి అంటే సైన్స్ ప్రకారం జిల్లేడు ఆకులకు ఎండలోని వేడిని లేదా సూర్యకిరణాలలోని పవర్ను పీల్చుకునే కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆకులను తల మీద పెట్టుకోవడం వల్ల మన మెదడులోని నరాలు యాక్టివ్ అవుతాయి. అలాగే రేగి పండ్లు మన చర్మానికి చాలా మంచిది. రేగి పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది, అది మన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఈ స్నానం మన శరీరంలోని 7 రకాల తప్పులను లేదా పాపాలను తీసేస్తుందని నమ్ముతారు. ఆ పాపాలేంటంటే ఈ లైఫ్లో మనం చేసిన తప్పులు, పోయిన జన్మలో చేసినవి, ఎవరినైనా మాటలతో బాధ పెట్టడం, మనసులో చెడుగా అనుకోవడం, శరీరంతో ఇతరులకు కష్టం కలిగించడం, తెలిసి చేసిన తప్పులు మరియు తెలియక చేసిన తప్పులు. ఈ 7 రకాల నెగటివ్ ఎనర్జీని మన శరీరం నుంచి బయటకు పంపడమే ఈ స్నానం యొక్క ముఖ్య ఉద్దేశం. మన శరీరం ఎంత శుభ్రంగా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేసేటప్పుడు మనసులో మంచి ఆలోచనలు ఉండాలి. సూర్య భగవానుడా, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నా కష్టాలను దూరం చెయ్యి అని కోరుకోవాలి. మీకు ఏవైనా శ్లోకాలు తెలిస్తే చదువుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఓం సూర్యాయ నమః అని అనుకున్నా సరిపోతుంది. స్నానం పూర్తయ్యాక మనం సూర్యుడికి ఇచ్చే గౌరవం చాలా ముఖ్యం. రథసప్తమి రోజున సూర్యుడి పూజను సాధ్యమైనంత వరకు ఇంటి బయట, అంటే డాబా మీదో లేక పెరట్లోనో ఎండపడే చోట చెయ్యాలి. సూర్యుడి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే గంధంతో ఒక గుండ్రటి బొమ్మ గీసి దానికి పువ్వులతో అలంకారం చేయాలి. ఈరోజు సూర్యుడికి చిక్కుడు ఆకులంటే చాలా ఇష్టం. చిక్కుడు చెట్టు ప్రాణవాయువును ఎక్కువగా విడుదల చేస్తుంది, అందుకే దానిని పూజలో వాడతారు. చిక్కుడు ఆకులతో ఒక చిన్న రథంలాగా అలంకారం చేసి పూజ చేస్తారు. ఎర్రటి పువ్వులతో పూజ చేయడం వల్ల మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతారు. పూజలో ఎర్రటి చందనం లేదా కుంకుమ వాడటం వల్ల మన మనసులో ఉన్న భయాలు పోయి ధైర్యం వస్తుంది. ఇక వంట విషయానికి వస్తే రథసప్తమి రోజు చేసే ప్రసాదం చాలా టేస్టీగా ఉండటమే కాకుండా చాలా హెల్దీగా ఉంటుంది. కొత్త బియ్యం, ఆవు పాలు మరియు బెల్లం వాడటం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ మరియు కాల్షియం అందుతాయి. ఈ పొంగలిని వండేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. బయట ఎండలో ఆవు పిడకలతో మంట పెట్టి ఒక మట్టి పాత్రలో పాలు పోసి పొంగనివ్వాలి. ఆవు పిడకల నుంచి వచ్చే పొగ గాలిని శుద్ధి చేస్తుంది. ఆ పాలు పాత్రలో నుంచి బయటకు పొంగినప్పుడు మన ఇంట్లో ఐశ్వర్యం కూడా అలాగే పెరుగుతుంది అని అందరూ నమ్ముతారు. ఆ తర్వాత అందులో బియ్యం, బెల్లం వేసి వండాలి. ఈ వండిన ప్రసాదాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యుడికి నైవేద్యంగా సమర్పించాలి.
ఎండలో ఈ ప్రసాదాన్ని ఉంచడం వల్ల అందులోకి సూర్యరశ్మి వెళుతుంది. ఆ తర్వాత మనం ఆ ప్రసాదాన్ని తింటే అది ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఈ ప్రసాదం పెట్టడం వల్ల వారి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వేడివేడి పొంగలిని చిక్కుడు ఆకు మీద వేసుకుని తినడం వల్ల ఆ ఆకులోని పోషకాలు కూడా మన శరీరానికి అందుతాయి. దానం చేయడం అనేది మన సంస్కృతిలో ఒక గొప్ప భాగం. రథసప్తమి రోజున దానానికి చాలా పవర్ ఉంటుంది. ఈ రోజు నుంచి ఎండలు పెరగడం స్టార్ట్ అవుతాయి కాబట్టి ఎండలో తిరిగే పేదవారికి గొడుగులు మరియు కాళ్లకు చెప్పులు దానం చేయాలి. ఎండ నుంచి ఇతరులకు రక్షణ కల్పించడం అనేది సూర్యుడికి మనమిచ్చే పెద్ద గిఫ్ట్. ఇది కేవలం దానమే కాదు, సాటి మనిషి పట్ల మనకున్న బాధ్యత. అలాగే పేదవారికి అన్నం పెట్టడం లేదా అవసరమైన వారికి బట్టలు ఇవ్వడం వల్ల మనకున్న దోషాలు పోతాయని నమ్ముతారు. మనం ఎంత ఎక్కువగా ఇతరులకు సహాయం చేస్తామో దేవుడు మనకు అంతకంటే ఎక్కువ ఇస్తాడని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ రోజున లోభం లేకుండా మీ శక్తి కొద్దీ ఎవరికైనా ఒక చిన్న హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. దానం చేసేటప్పుడు మనసులో గర్వం ఉండకూడదు, కేవలం సేవ చేసే గుణం మాత్రమే ఉండాలి. చదువుకునే స్టూడెంట్స్కు రథసప్తమి ఒక గోల్డెన్ అవకాశం లాంటిది. సూర్యుడు అంటే తెలివితేటలకు అధిపతి. ప్రాచీన కాలంలో విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని సూర్య నమస్కారాలతోనే మొదలుపెట్టేవారు. ఈ రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడం నేర్చుకోవాలి. సూర్య నమస్కారాలు చేయడం వల్ల బాడీ ఫిట్గా ఉండటమే కాకుండా మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది. పిల్లలు గాయత్రి మంత్రాన్ని చదవడం వల్ల వారిలో ఏకాగ్రత పెరుగుతుంది. సూర్యుడు ఎలాగైతే లోకానికి వెలుగునిస్తాడో విద్యార్థులు కూడా అలాగే బాగా చదువుకుని గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ పూజ చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వారిని ఈరోజు ఎండలో కొద్దిసేపు కూర్చోపెట్టి సూర్యుడికి నమస్కారం చేయించడం వల్ల వారి బాడీలో వైబ్రేషన్స్ వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. రథసప్తమి అంటే కేవలం ఆచారాలు పాటించడం మాత్రమే కాదు, ఇది మన లైఫ్లో ఒక కొత్త బిగినింగ్ లాంటిది. మనలో ఉన్న చెడు ఆలోచనలను, బద్ధకాన్ని వదిలేసి సూర్యుడిలాగా ప్రకాశించాలి అని ప్రతిజ్ఞ తీసుకోవాలి. సూర్యుడు ఎప్పుడూ లేట్ అవ్వడు, తన పని తాను కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తాడు. ఆయనకు సెలవు అనేదే లేదు. మనం కూడా ఆయన నుంచి ఆ డిసిప్లిన్ మరియు టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. ఈ పండుగ రోజున సూర్యరశ్మి మన శరీరం మీద పడటం వల్ల మనలో ఉన్న రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రకృతికి దగ్గరగా గడపాలి. చెట్లు, గాలి, ఎండ వీటి వల్లే మనం బ్రతుకుతున్నామని గుర్తించాలి. మనం ఎంత బిజీగా ఉన్నా సరే ప్రకృతిని గౌరవించడం మర్చిపోకూడదు. మీరు గమనిస్తే రథసప్తమి రోజున చాలామంది తమ ఇంటి ముందర రథం ముగ్గులు వేస్తారు. ఆ రథం ముగ్గు వేసి దానికి పసుపు, కుంకుమ పెట్టి పూజ చేస్తారు. ఇది మన ఇంటికి శుభాన్ని తీసుకువస్తుందని నమ్మకం. సూర్యుడు తన రథం మీద మన ఇంటికి వస్తున్నాడని దీని అర్థం. ఈ రథం ముగ్గు మనలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. ఈ విధంగా రథసప్తమిని మనం ఒక పెద్ద పండుగలా జరుపుకోవాలి. ఆధునిక కాలంలో మనం బిజీగా ఉండి ఇవన్నీ చెయ్యలేకపోవచ్చు. కానీ కనీసం ఆ రోజు ఉదయాన్నే లేచి సూర్యుడికి ఒక దండం పెట్టుకుని వీలైతే జిల్లేడాకులతో స్నానం చేయడానికి ప్రయత్నించండి. అది మీ హెల్త్కు చాలా మంచిది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ ఈ కాలంలో అవసరమా అని. కానీ ఒక్కటి ఆలోచించండి, మన పూర్వీకులు ఏది చేసినా దాని వెనుక ఒక పెద్ద లాజిక్ ఉంటుంది. ఈ రోజున చేసే పనులన్నీ మన శరీరాన్ని ఎండాకాలానికి రెడీ చేస్తాయి. చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారేటప్పుడు మన బాడీలో చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులను తట్టుకోవడానికి ఈ రథసప్తమి నియమాలు బాగా హెల్ప్ చేస్తాయి. ఇది కేవలం ఒక మతానికి సంబంధించిన పండుగ కాదు, ఇది మానవ ఆరోగ్యానికి సంబంధించిన పండుగ. కాబట్టి ఎటువంటి భేదం లేకుండా అందరూ ఈ రోజున సూర్యుడిని ఆరాధించవచ్చు. సూర్యుడు అందరికీ సమానంగా వెలుగునిస్తాడు. ఆయన దగ్గర కులమతాల భేదాలు ఉండవు. మనం కూడా ఆయనలాగే అందరినీ ప్రేమతో చూడాలి. రథసప్తమి రోజున ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే సూర్యుడికి ఇచ్చే పాలు లేదా నైవేద్యం వండేటప్పుడు ఆవు పాలను మాత్రమే వాడాలి. ఆవు పాలు మన ఆరోగ్యానికి అమృతం వంటివి. అదేవిధంగా బెల్లం వాడటం వల్ల మన రక్తశుద్ధి జరుగుతుంది. ఈ రోజున చేసే ప్రసాదం తింటే కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. అంటే మన పూజలో వాడే ప్రతి వస్తువు ఒక మెడిసిన్ లాంటిదన్నమాట. సూర్యుడు ఆరోగ్య ప్రదాత, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. అందుకే ఆయనను పూజిస్తే మనకు వచ్చే సగం రోగాలు మాయమైపోతాయి. మన మనసు గట్టిగా ఉంటే ఏదైనా సాధించగలం. ఆ మనోబలాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. ముగింపుగా చెప్పాలంటే రథసప్తమి అనేది ఒక గొప్ప లెసన్. ప్రకృతిని ఎలా గౌరవించాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి